గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో కారప్పొడి తయారు చేయటం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: ధనియాలు 4 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 1 టేబుల్ స్పూను, మెంతులు 1/8 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఎండు మిరపకాయలు 7, చింతపండు 5 గ్రాములు అంటే సుమారు 1/2 టేబుల్ స్పూను, పసుపు 1/8 టీ స్పూను, ఉప్పు రుచికి తగినంత, కడిగి నీడపట్టున ఆరబెట్టిన కరివేపాకు గుప్పెడు, వెల్లుల్లి 1 పాయ, వెల్లుల్లిపాయ కావాలంటే మాత్రమే వేసుకోవచ్చు, నూనె 2 చుక్కలు. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా కరివేపాకుని శుభ్రంగా కడిగి పొడి గుడ్డ మీద పరిచి నీడపట్టున పూర్తిగా ఎండనివ్వండి. ఎండుమిరపకాయలు తీసుకుని వాటి తొడిమెల్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పెట్టుకోండి. వెల్లుల్లిపాయ తీసుకుని దాని పైపెచ్చు తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ కారప్పొడి తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ముందుగా ధనియాలని ఒక ప్లేట్లోకి తీసుకుని దాంట్లో శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు ఇవన్నీ వేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో 2 చుక్కల నూనె వేసి కాయండి. ఆ పైన కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ మూకుడులో వేసుకోండి. ఇప్పుడు కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఈ పప్పులని వేయించండి. ఈ పప్పులు రంగు మారేదాకా వేయించుకోవాలి. అలా అవి కొద్దిగా రంగు మారుతూ ఉన్నప్పుడు అందులో కరివేపాకుని వేసుకోండి. ఆ పైన చింతపండు కూడా వేసి మళ్ళీ కలుపుకుంటూ వేయించండి. కరివేపాకు క్రిస్ప్ అయ్యేదాకా వేయించుకోవాలి. వేళ్ల మధ్య పట్టుకుని నలిపితే కరివేపాకు తేలిగ్గా నలగాలి. అలా కరివేపాకు నలిగేదాకా వేయించుకోండి. ఒక పొడి మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఈ వేయించుకున్న వాటిని వేసుకోండి. ఇలా అంతాను వేసుకున్న తర్వాత దీంట్లో పసుపు వేయండి. ఆ పైన తగినంత ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు, ఈ రకంగా మెత్తటి పొడి తయారవ్వాలి. అలా గ్రైండ్ చేసుకుంటే కారప్పొడి తయారైపోతుంది. ఇదే కారప్పొడికి మరింత రుచి రావాలంటే ఈ తయారు చేసుకున్న పొడిలో వెల్లుల్లిపాయని వేసి మళ్ళీ గ్రైండ్ చేయండి. ఇలా చేసుకుంటే వెల్లుల్లిపాయ కారప్పొడి తయారవుతుంది. ఈ తయారు చేసుకున్న కారప్పొడిని పొడిగా ఉన్న సీసాలో నింపుకుని గట్టి మూత పెట్టుకుంటే వాసన పోకుండా నిలవ ఉంటుంది. ఏదైనా వేపుళ్ళు తయారు చేసుకున్నప్పుడు ఈ పొడిని కొద్దిగా చల్లారంటే ఆ వేపుడికి మరింత రుచి వస్తుంది. అలాగే జలుబు, జ్వరాలు వచ్చినప్పుడు వేడివేడి అన్నంలో ఈ పొడి వేసి నెయ్యి వేసి కలుపుకుని తింటే నోటికెంతో హితవుగా ఉంటుంది. ఈ పొడిలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఇడ్లీలతోనూ దోశలతోనూ తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇంట్లోనే తయారు చేసుకోగల రుచికరమైన తేలిగ్గా తయారయ్యే పొడి ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో చూశారు కదా. మరి మీ ఇంట్లోనూ ఈ పొడిని తయారు చేసుకుని ఆ రుచిని ఆస్వాదిస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.